తెలుగుదేశం పార్టీ 44 ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మహా వ్యక్తి మహానాయకుడికి తిరుగుషేది ఘనంగా అర్పించింది. మరి నాడు ఎన్టీఆర్ సిద్ధాంతం తెలుగువారి ఆత్మగౌరవం, అలాగే పేద ప్రజలు, మానవతావాదం అనే సిద్ధాంతంతో పార్టీ ముందుకొచ్చింది. సమాజమే దేవాలయం, ప్రజాదేవం చెప్పిన పార్టీ ఏకైక పార్టీ ప్రపంచంలో తెలుగుదేశం పార్టీ. మరి నాడు మనకు అందరూ తెలుసు, 9 మాసాల్లో అధికారం చేపట్టిన ఘనత ఒక ఎన్టీఆర్కి దక్కింది. మరి ఈవేళ తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త ఒక సైనికుడి మాదిరిగా పనిచేసి పార్టీని ఎక్కడెక్కడికో తీసుకెళ్లారు. ఈరోజు మేము ఒకటే కోరుతున్నాం, ఎన్టీఆర్ ఆశయం సిద్ధాంతం జాతీయ స్థాయిలో తెలుగువారి వారు వినిపించాలని చెప్పి, తెలుగుదేశం పార్టీ గల వినిపించాలని చెప్పి ఆయన కోరుకున్నారు. దాని డెఫినెట్గా నాడు కాంగ్రెస్ ప్రత్యేకమైనగా తెలుగుదేశం పార్టీ వచ్చింది. మరి ఆ రోజు మనకు తెలుసు, ఆయన 2 రూపాయల బియ్యం, అలాగే ఆడవారికి ఆస్తు సగభాగం, మధ్యాహ్న భోజనం, ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి నేతికి ఎన్టీఆర్ పెట్టి పథకాలే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆచరిస్తున్నాయి. మరి మేము ఒకటే పిలిపిస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారికి, పార్టీ కోసం ఎవరైతే కష్టపడి పనిచేశారో అలాంటి కార్యకర్తలు గుర్తించమని చెప్పి కోరుతున్నాం. ఇవాళ కొంతమంది వ్యక్తులు పార్టీని నాశనం చేస్తున్నారు. దయచేసి అలాంటి వాళ్ళని గుర్తించమని చెప్పి చంద్రబాబు నాయుడుకి, లోకేష్ మనం చేసుకుంటున్నాం. ఎందుకంటే మేము ఒకటే పిలిపిస్తున్నాం, ప్రతి ఒక్క కార్యకర్తకి ఒక సైనికుడి మాదిరిగా ఈ పార్టీ మనది. నాది ఇంటే ఒకటే చెప్పారు, నేను తెలుగు వాడిని, తెలుగుదేశం నాది అని చెప్పారు. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఈ పార్టీ నాదిని పంచాలి. తెలుగుదేశం పార్టీ ప్రజల పార్టీ. అందువల్ల ఈ 44వ సందర్భంగా ఒకటే కోరుతున్నాను, చంద్రబాబు లోకేష్ గారిని, పార్టీ కోసం ఎవరైనా కష్టపడ్డారో మోసమ్మల్ని గుర్తించుకొని కోరుతున్నాను. అలాంటి వాళ్ళని న్యాయం చేస్తున్నాను. జై హింద్, జోహార్ ఎన్టీఆర్.